హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా అభిమాన నాయకుడు ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు తప్పిపోయిన 32,000 మంది గురించి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదో మాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు నిజంగా తప్పిపోయారా, ఈయన ఊహల్లో తప్పిపోయారా, నిఘా వర్గాల సమాచారం ఏందో, మరి అన్ని విషయాల్లో ఈయనకి నిఘా వర్గాల సమాచారం రాష్ట్రంలో తప్పిపోయిన ఆడవాళ్ళ గురించి చెప్పాడు కానీ పాపం పహల్గామ్లో దాడి జరిగినప్పుడు నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదంటూ బాధపడుతూ ఉన్నారు. ఆయన అధికారం లేనప్పుడు ఊగిపోయి మెడ రుద్దుకుంటూ మాట్లాడే గబ్బర్ సింగ్ అధికారం వచ్చిన తర్వాత నోరు మూసుకొని కూర్చునే రబ్బర్ సింగ్. అసలు విషయం లేని వ్యక్తి అంటూ చాలా మంది అంటూ ఉన్నారు. విషయం అంటే ఏ విషయం నాకు తెలియదు, ఆ విషయం ఏ విషయం అనేది. సో సనాతని అని తనకు తానే సొంత బ్రాండ్ వేసుకొని బీజేపీకి తొత్తుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు అటు తిరుపతి దగ్గర నుండి సింహాచలం వరకు దుర్ఘటనల భక్తులు చనిపోతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని మహానుభావుడు. గోమాతలు చచ్చిపోతున్నా కూడా నోరు మెదపని మూగ ముని. ఇలా చెప్పుకుంటా పోతే పారగాన్ చెప్పులు పంచి ప్రపంచమంతా పబ్లిసిటీ పీక్స్ లో పెంచుకున్న మహానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. 11,000 కోట్లతోటి తొట్టులు తవ్వాడంట, తొట్లు కట్టాడంట. ఎక్కడ అంటే ఒక్క అడ్రస్ కూడా ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయని మహా మేధావి. ఇలా చెప్పుకుంటా పోతే సుగాలి ప్రీతి కేసు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆయన చేసిన పనేది ప్రజలకి ఉపయోగపడలా. ఒక సీజ్ ద షిప్ అనే డైలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి డబ్బులు తీసుకొచ్చి పెట్టింది మంచిగా. సీజ్ ద షిప్ అన్నప్పుడు ఇలా సీజ్ ద షిప్ అని పీడిఎస్ రేషన్ బియ్యాన్ని ఆపేస్తా అని చెప్పిన ఆయన ప్రదేశం నుంచే పీడిఎస్ బియ్యం తండోపతండాలుగా ట్రక్కులుగా 23 లక్షలు ఒకసారి చాలా కంటైనర్స్ పట్టుకోవడం జరిగింది. మరి అప్పుడు కూడా సార్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తి తప్పిపోయిన 32,000 మంది గురించి మాట్లాడుతూ తీసుకొచ్చాడంటే లేదు. కానీ దానికి సంబంధించిన సమాచారం మా బుట్టోడు మాత్రం మీకు అందిస్తూ ఉంటాడు. ఒకసారి అనర్గళంగా అబద్ధాలను మాట్లాడే పవన్ కళ్యాణ్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు మహేష్ మా బుడ్డోడు. ఒక్కసారి మా బుడ్డోడు దాటిని తట్టుకుని దాని సమాధానం చెప్పే దమ్మున్న అగాడున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. ఒకసారి ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం అండి. నేనండి అపోజిషన్ లో ఉంటే గబ్బర్ సింగ్, అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ సింగ్. టీవీ నుండి పిఠాపురం ప్రెస్ రిపోర్టర్ పరబ్రహ్మని మాట్లాడుతున్నా అండి. ఇక 2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ పేరు కరోనా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ఆంధ్రాలో 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారంటూ చేసిన ఆరోపణ. ఇక ఆనాడు అపోజిషన్ లో ఉండి ఆడబిడ్డలకి రక్షణ లేదంటూ ఊగిపోయిన ఊపుడు స్టార్ అదే అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల అరాచకాలపై స్పందించమంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న ఊసరవల్లి సార్. ఇక మనం మ్యాటర్ లోకి వెళ్తే 2018 నుండి 2022 వరకు ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రాలో మిస్ అయిన అమ్మాయిల సంఖ్య 29,103 కాగా 2022 పూర్తయ్యే నాటికి అందులో ట్రేస్ అయిన అమ్మాయిల సంఖ్య 27,324 అండి. ట్రేస్ అవ్వని అమ్మాయిల సంఖ్య 1,779 అండి. కానీ ఇక్కడ మీరందరూ చిన్న లాజిక్ కూడా గమనించాలండి. 18 ఏళ్లు నిండిన ఏ అమ్మాయి అయినా తానుగా ఇష్టపడ్డ ఓ అబ్బాయితో ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోతే తమ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పెట్టే మొదటి కేసు కూడా మిస్సింగ్ అనే అండి. ఆ కేసులతో ఇంక్లూడ్ చేసుకుని ఈ లెక్కండి. ఇక ఈ ఆధునిక ప్రపంచంలో ఉదాహరణకు 10 మందిలో రెక్కలు రాగానే ప్రేమ పావురాలుగా మారి ఎంతమంది ఎగిరిపోతున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మరి ఓ ఆడబిడ్డ తానుగా ఇష్టపడి ఓ అబ్బాయితో వెళ్లిపోయినా సరే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అంటూ ఆరోపణ చేయడం హాస్యాస్పదం అండి. ఇక ఇలా మిస్ అవడమే హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే తమరు దేశకీ నేత అంటూ సంబోధించే మోడీ గారి కంచుకోటైన గుజరాత్ లో 2018 నుండి 2022 వరకు మొత్తంగా మిస్ అయిన అమ్మాయిల కేసుల సంఖ్య 41,579 అండి. మరి బీహార్ లో 14,445 అండి. మరి బీహార్ తో పోల్చుకుంటే గుజరాత్ లో 3 రెట్లు ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి ఇలా మిస్ అవడం గత ప్రభుత్వ వైఫల్యమే అంటూ దెప్పిపొడిచే మీరు మరి ఆంధ్రాతో పోలిస్తే గుజరాత్ లో అంతకు మించి మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయి కదా, మరి అక్కడ మోడీ గారి పాలన వైఫల్యమే అంటూ ప్రశ్నించగలరా మీరు? ఇక చివరగా చెప్పేది ఏంటంటే మన పవర్ రేంజర్ అన్న లెక్క ప్రకారం ఆంధ్రాలో అమ్మాయిల మిస్సింగ్స్ కి కారణం వాలంటీర్లు అనే వ్యాఖ్యలు నిజమే అయితే మరి పక్క రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థే లేదు కదా, మరి అంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాయని మరి చూశారు కదా, లెక్కలతో సహా తొక్క ఒలిసి పడేశాడు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అస్సలు బాగున్నట్టు మసిపూసి మారేడికాయం చేస్తూ ఉన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని తలపెట్టినటువంటి ఏ ఒక్క పని షూరిటీ లేదు, గ్యారంటీ లేదు, అంతా
కరెంటు బిల్లుల దగ్గర నుంచి, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, రైతులు ఆర్తనాదాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా దారుణంగా ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడంట మహానాడులో అంట ఏ పథకాలకి ఏమిస్తారో చెబుతూ, ఏ సంవత్సరాలు ఏమిస్తారో చెబుతూ సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేస్తారంట. అది కూడా మడిచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాండ్లు లాగా మూటలు పడేస్తారా, లేదంటే సూపర్ 6 అండ్ పాపులెంట్లు ఇచ్చారు కదా వాటిలాగా మడిచి ఎక్కడ పెట్టుకుంటారా, సంక్షేమ మేనిఫెస్టో అంటూ ఒకటి ఇచ్చారు దానిలాగా ఎక్కడన్నా మడిచి పెట్టుకుంటారా అనేది ప్రజల విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే పైవేవి జరగలేదు, ఇప్పుడు ఇచ్చేవి కూడా జరగవనేది ప్రజలందరూ దృఢంగా నమ్ముతున్నటువంటి ఒక విషయం కాబట్టి. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, కొద్దిగా జ్ఞానం కలిగి ముందుకెళ్ళండి. రాష్ట్ర భవిష్యత్తుకి ఏం కావాలి, ఎవరు కావాలి అనేది ఆలోచించండి. మహానాడులో మీరు గనక వెళ్తే మహా ప్రశ్నల్ని చంద్రబాబు ముందుంచి సంధించండి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.